ఒక సీనియర్ జర్నలిస్ట్ ఫోన్ చేశారు. హైదరాబాద్ పని మీద వచ్చేసి అటు తిరిగేసి అనంతపురంలో సీనియర్ రిపోర్టర్ గా చేస్తున్నా అన్నా నేను. తర్వాత ఇంతకుముందు కర్నూలులో చేశాను, తర్వాత గోదావరి జిల్లాలో ఒకటి చేశానని దగ్గర దగ్గర 38 నుంచి 40 సంవత్సరాలు రిపోర్టింగ్ ఫీల్డ్ లో ఉన్నాడు ఆయన, సీనియర్ రిపోర్టర్. సో ఆ జర్నలిస్ట్ చెప్పినటువంటి ఏంటంటే అనంతపురంలో అక్కడెక్కడ దగ్గర దగ్గర 10-15 రోజులు తిరిగానన్నా. తిరిగితే ముఖ్యంగా అనంతపురం టౌన్ గాని మిగతా వాటిలో బలిజలు ఎక్కువ ఉంటారు, అంటే కాపుల్ని ఇక్కడ బలిజలు అంటారు కదా. ఆ బలిజల్లో 35 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడాను పవన్ కళ్యాణ్ మీద అసహనంగా ఉన్నారు. మావాడు ఏదో ముఖ్యమంత్రి చేద్దాం అనుకుంటే గనక మావాడు అమ్ముడు పోయాడు, కనీసం అంటే పోటీ కూడా చేసే పరిస్థితి లేదనేటువంటిది ఉన్నారు. కొంతమంది యువత మాత్రము ఏదోలే తిక్కలోడు అన్నట్టుంటారు. తర్వాత అతను కర్నూలులో, అదే విధంగా గోదావరి జిల్లాలో కూడాను తన ఫోన్ ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటా ఉంటారు కదా, వాళ్ళ ద్వారా అడిగిన దాన్ని బట్టి ఏంటంటే తెలిసింది, కాపులున్నా కూడాను కాపులు ఈసారి పవన్ కళ్యాణ్ వెయ్యాలని అనుకున్నా కూడా చంద్రబాబు చేసినటువంటి చేష్టలకి పవన్ కళ్యాణ్ 40 సీట్లే ఒప్పుకోవడము, అది కూడా 40 కాదు మళ్ళీ 23 అనడము, 23 కాదు 24 అనడము, అంటే తనకు ముఖ్యమంత్రి పవర్ షేరింగ్ కూడా లేదని చెప్పడంతో బాగా అసహనంగా ఉన్నారని అంటున్నారు. సో ఈ యొక్క వర్గాలన్నీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అంతా కూడాను జగన్ గారితో ఉన్నారు. ఎక్కడ విన్నా కూడాను ముందేమో అప్పుడప్పుడు వాళ్ళ సోషల్ మీడియాలో హైప్ వల్ల జగన్ కష్టమేమో అని అనేవాళ్ళట. కానీ ఇప్పుడు ఎవరన్నా కూడా పల్లెలు తీసుకుంటే ఎక్కడైనా కూడా జగనే కావాలన్నా జగనే కావాలంటున్నారని ఒకటే వాడతారు. అతను చెప్పదాన్ని బట్టి అంటే అన్న 135 సీట్లకు ఒక్క సీటు తగ్గకోకుండా జగన్కి వస్తాయన్నా అనేటువంటిది అంటున్నారు. ఇది గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ అనేటువంటిది క్లియర్ కట్ గా చెప్తా ఉంది.